పాకిస్తాన్లో రాజకీయ ముఖ చిత్రం శరవేగంగా మారిపోతుంది. ఆసిమ్ మునీర్ ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. మొన్నటి వరకు డిక్టేటర్గా ఉన్న ఆయన ఇప్పుడు ఏకంగా ప్రభుత్వాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ కు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించేది లేదన్న పాక్ ప్రభుత్వం ఎట్టకేలకు సుప్రీం ఆదేశాలకు తలవంచక తప్పలేదు. పాకిస్తాన్ పగ్గాలు మళ్లీ సైనిక పాలనలోకి వెళ్లే దిశగా అడుగులు పడుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆసిమ్ మునీర్ ప్రభావం మరో స్థాయికి చేరుతోందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే దేశ అత్యున్నత సైనిక హోదా అయిన ఫీల్డ్ మార్షల్ గా పదోన్నతి పొందిన ఆసిమ్ మునీర్ కు 27వ రాజ్యాంగ సవరణ ద్వారా విస్తృత అధికారాలు లభించాయి. జీవితకాలం చట్టపరమైన ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ కల్పించుకునేలా చట్టాన్ని మార్చుకున్నారు. నిజానికి దేశం ఏర్పడినప్పటి నుంచి పాకిస్తాన్ రాజకీయాల్లో సైన్యం కీలక పాత్ర పోషిస్తూనే వచ్చింది. ఇప్పుడు ఏకంగా దేశ పాలనలో ఆర్మీకి విస్తృత అధికారాలు కల్పించేలా ఆసిమ్ మునీర్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. పాకిస్తాన్లోని సైనిక వ్యవస్థ దేశ పాలనలో అధికారికంగా మరింత విస్తృత పాత్ర పోషించేలా 10 ఏళ్లు జాతీయ ప్రణాళిక రూపొందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనల్లో ప్రస్తుత పార్లమెంటరీ విధానానికి బదులుగా ప్రెసిడెన్షియల్ వ్యవస్థ తీసుకురావడం, కొత్త ప్రావిన్సులు, పరిపాలనా యూనిట్ల ఏర్పాటు, కేంద్రం ప్రావిన్సుల మధ్య ఆర్థిక వనరుల పంపిణీలో మార్పులు వంటి అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వంతో సమానంగా ఆర్మీ పాలన తీసుకొచ్చేలా మార్పులు చేర్పులు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ప్రధానమంత్రితో పని లేకుండా కేవలం అధ్యక్షుడు ఆర్మీతో కలిసి పరిపాలన చేస్తే ఎలా ఉంటుందనే దానిపై పాకిస్తాన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పాకిస్తాన్ రాజకీయాల్లో మరోసారి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం హాట్ టాపిక్ గా మారింది. అడియాలా జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై కొంతకాలంగా కుటుంబ సభ్యులు, ఆయన న్యాయవాదులు, పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుడికంటి చూపు గణనీయంగా తగ్గిందని రాయిటర్స్ కథనాన్ని ప్రచురించింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు అరీఫ్ అల్వీ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన పాకిస్తాన్ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఇమ్రాన్ ఖాన్ ను అడియాలా జైలు నుంచి ఇస్లామాబాద్ లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాదు కుటుంబ సభ్యులతో వారానికి ఒకసారి భేటీకి, విదేశాల్లో ఉన్న కుమారులతో ఫోన్ మాట్లాడేందుకు కూడా అవకాశం కల్పించింది. పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన మరుసటి రోజే ఇమ్రాన్ ఖాన్ ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడాన్ని ప్రభుత్వం సవాల్ చేసింది. జైలులో ఉన్న ప్రతి ఖైదీకి ప్రత్యేక ప్రైవేట్ ఆసుపత్రి సౌకర్యం కల్పిస్తే అది మొత్తం జైలు వ్యవస్థకే సమస్యగా మారుతుందని, అత్యవసర వైద్య పరిస్థితి లేదని కూడా ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశాలతో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. గురువారం అర్ధరాత్రి ఇస్లామాబాద్ లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య జైలు నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం తిరిగి జైలుకు తరలించారు.